వాయిస్ తిరుగుబాటు. ఈరోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది, 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈరోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55%కి వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత? ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతాం. ఎందుకు అంత దురాశ దేనికి అంట? ఒక ఓడరేవులు, SEZలు, అంబులెన్సులు, బ్యాడ్ కోల్ సప్లై, లో క్వాలిటీ కోల్ సప్లై అంత. అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 months అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి, మొత్తం 2019-14 మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జెన్కోకి కొన్నారు? ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు? యూనిట్ కాస్ట్, యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది? లో జనరేషన్స్కి కారణాలు ఏంటి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది? ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు, దానివల్ల ఎంత పెనాల్టీ వేశారు? ఎంత తిరిగి రాబట్టారు? ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు? మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? పెనాల్టీ ఏమైనా ఇంపోజ్ చేశారా? లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మీ కరస్పాండెన్స్ ఏంటి? ఏమి రాశారు మీకు? వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు? సరే, ఆ జగనన్న రాజ్యం పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరణ CID టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, ఇక్కడ జెన్కోలో జరిగిన నష్టం, దోపిడీ మీద ఒక నాటు బొగ్గు సప్లై చేసి దానివల్ల ప్రజలు నష్టపోతే, 100 కోట్లు 1000 కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా. నేను CIDని అడుగుతుండా, విజిలెన్స్ అడుగుతుండా. అంటే మేము ధర్నా చేసాం, ఇంకేం చేయాలా? మేము ప్రొటెస్ట్ చేసాము, పోర్ట్లో పోయి నిలబడ్డాం, జెన్కోలో పోయి నిలబడ్డాం. జెన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు. మేము పనికి పోము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితి తెచ్చారు. అప్పుడు 1 lakh tons డంప్ చేసేసారు, పోర్ట్ నుంచే బయట పంపించేసేసి. ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండా. ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి? అందుకనే నేను CIDకి చెప్తుండా, ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి. వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడు కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు. అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల, మీ లో క్వాలిటీ వల్ల, మీ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయినందువల్ల, జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు పవర్ సప్లై చేయలేనందువల్ల